వేగోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. విశాఖ బీచ్ రోడ్ లో వైసీపీ మహిళలు భారీగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. బీచ్ షాక్స్ జీవో 362ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. నల్ల బెలూన్లు రిబ్బన్లతో ర్యాలీగా వచ్చారు మహిళలు. బీచ్ షాక్స్ జీవో ప్రతులను నిరసనకారులు తగలబెట్టారు. మందు బాటిళ్లు పగలగొట్టి వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. ర్యాలీకి భారీగా తరలి వచ్చారు ఉత్తరాంధ్ర మహిళలు. 12 జిల్లాల్లో బీచ్ షాక్స్ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పైలట్ ప్రాజెక్టుగా విశాఖ, సూర్యలంక బీచ్లను ఎంపిక చేసింది. ప్రభుత్వ నిర్ణయంపై మహిళా లోకం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. మద్యం సంస్కృతిని పెంచేలా జీవో ఉందంటూ కూడా మండిపడుతున్నారు. బీచ్ షాక్స్ అనుమతులు వెనక్కి తీసుకోవాలంటూ హెచ్చరిస్తున్నారు. ఏర్పాటు చేయడానికి వీళ్ళు ప్రయత్నించడం నిజంగా చాలా దుర్మార్గం. దాన్ని మేము మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తూ ఆ జీవో వెనక్కి తీసుకోవాలి అని కోరుకుంటూ ఈ మద్యం బాటిల్స్ అనే వాటిని ఇప్పుడు పగలగొట్టారు. ఈ రోజు ఎన్నికలకు ముందు సంపద సృష్టిస్తానన్న చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టిస్తాను, నాకు 40 సంవత్సరాల అనుభవం ఉంది, ఈ రాష్ట్రంలో ఉన్న 937 కిలోమీటర్ల సుదీర్ఘ తీర ప్రాంతాన్ని బ్లూ ఎకానమీ సృష్టిస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో గెలిచిన తర్వాత తన అసమర్థతను చాటుకుంటూ సంక్షేమ విషయంలో పూర్తిగా విఫలం చెంది ఈ రోజు సంపద సృష్టి పేరుతో 937 కిలోమీటర్ల తీర ప్రాంతంలోనూ కూడా బారు బీరు తాగు ఊగు అనే పథకాన్ని తీసుకొచ్చి ఈ రోజు ఈ రాష్ట్ర ప్రతిష్టని దిగజార్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారు మాత్రమే దక్కుతుంది. సాంప్రదాయ పర్యాటక రంగానికి తూట్లు పొడుస్తూ ప్రశాంతమైన విశాఖపట్నం తీర ప్రాంతంలో ఈ రోజు బీచ్ సాక్షి పేరుతో మద్యం వ్యాపారాన్ని చేయటం అనేది చాలా దుర్మార్గం. ఇది మంచి పద్ధతి కాదు. ఎందుచేతంటే ఈ రోజు విశాఖపట్నం సిటీ ఆఫ్ డెస్టినీగా పిలువబడే విశాఖపట్నంలో మహిళలు గాని, చిన్నపిల్లలు గాని ఈ ప్రశాంతమైన ఈ బీచ్ వాతావరణాన్ని, ఆహ్లాదాన్ని ఆస్వాదిస్తారు. ఇలాంటి ప్రాంతంలో ఈ రోజు ఇలాంటి తీసుకొచ్చి రావడం వల్ల అసాంఘిక శక్తుల్ని ప్రేరేపించినట్టు అవుతుంది. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, చంద్రబాబు నాయుడు గారు ఈ 937 కిలోమీటర్ల సుదీర్ఘ తీర ప్రాంతాన్ని మీరు జట్టీల నిర్మాణం, ఫిషింగ్ హార్బర్స్ నిర్మాణం, పోర్టుల నిర్మాణం, ఆక్వా రంగాన్ని అభివృద్ధి చేయడం ద్వారా ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ రంగంలో మీరు కాన్సన్ట్రేషన్ చేసి సంపద సృష్టించాలి తప్ప ప్రజల్లో ఉన్న బలహీనతల్ని, ఎవరైతే వ్యసన పనులు ఉన్నారో వ్యసన పనుల్లో ఉన్న బలహీనతల్ని ఆసరగా తీసుకుని దాని అవకాశంగా మలుచుకుని ఈ విధంగా సంపద సృష్టి పేరుతో బీచ్ల్లో మద్యం షాపులు ఏర్పాటు చేయడం అనేది చాలా దుర్మార్గం. ముఖ్యంగా ఇక్కడ ఉన్న ఎంపీ గారు కానీ, ఈ ప్రాంతం నుంచి ఉన్న తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుని కానీ ఒకటే ప్రశ్నిస్తాను, వీళ్ళు ఎంత బాధ్యతారాహిత్యంగా ఉన్నారంటే కూల్ డ్రింక్ కి వీరికి కూడా పోలిక చేస్తున్నారు. ఈ రోజు ఒకటే ప్రశ్నిస్తున్నాం, ఇక్కడ ఎవరైతే ఎంపీగా గెలిచిన భరత్ గారు అయితే ఉన్నారో ఆయన కుటుంబం ఇక్కడ నివాసం ఉండదు. ఆయన ఏ రోజైనా ఇక్కడ ఉన్న భరత్ స్థానికంగా ఈ రోజు విశాఖపట్నం పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న భరత్ ఇక్కడ ఫ్యామిలీతో నివసిస్తే మీకు ఇక్కడ ఉన్న ప్రజలు పడే ఇబ్బందులు తెలుస్తాయి. ఈ రోజు బీచ్ షాక్స్ కు జీవోకు నిరసనగా దీనికి సంబంధించి వైఎస్ఆర్సీపీ మహిళా నేతలు నిరసన అయితే వ్యక్తం చేస్తున్నారు. నల్ల బెలూన్లు రిబ్బన్లతో ర్యాలీగా వచ్చి అక్కడ నిరసన వ్యక్తం చేస్తూ ఆ జీవో ప్రతుల్ని కూడా తగులబెడుతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవి అందిస్తారు. రవి, ప్రధానంగా ఏమని డిమాండ్ చేస్తున్నారు? ప్రభుత్వం చెప్పేటువంటి వెర్షన్ ఒకలాగా ఉంది, వీరు చెప్పేటువంటిది ఒకలాగా ఉంది. ఏంటి దీనికి సంబంధించి ఏ విధంగా చూడాలంటారు? పర్యాటక అభివృద్ధిలో భాగంగా విశాఖపట్నాన్ని గోవాకి ధీటుగా తీర్చిదిద్దుతామనే ఒక నినాదంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వ నాయకులు విశాఖపట్నం సాగర్ తీరాన బీచ్ షాక్స్ ఏర్పాటు చేయడానికి అంతా సిద్ధం చేశారు. ఇప్పటికే దానికి సంబంధించిన జీవోను కూడా విడుదల చేయడం జరిగింది. అయితే వీళ్ళు పర్యాటక అభివృద్ధి పేరుతో కూటమి నాయకులు ఒక రకమైనటువంటి ఆలోచన చేస్తే ప్రతిపక్షాలు దీనికి పూర్తిగా విరుద్ధంగా వ్యతిరేకతగా ఉన్నాయన్న విషయాన్ని మనం స్పష్టంగా తెలుసుకోవచ్చు. ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నంలో బీచ్ షాక్స్ ని పూర్తిగా వ్యతిరేకిస్తూ ఈరోజు ఉదయం
సాగర్ తీరాన వందలాది మంది మహిళలతోటి భారీ నిరసన ర్యాలీని చేపట్టడం జరిగింది. పార్టీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు నేతృత్వంలో బొత్స సత్యనారాయణ గారు సతీమణి అయినటువంటి బొత్స ఝాన్సీ, ఒకప్పుడు విశాఖ ఎంపీ అభ్యర్థిగా ఆవిడ నిలబడ్డారు. ఆమె, అలాగే వరదు కళ్యాణి ఎమ్మెల్సీ, వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి, పార్టీ మహిళా పార్టీ అధ్యక్షురాలు పేడాడ రమణ కుమారి తదితర మహిళా నాయకుల నేతృత్వంలో వందలాది మంది సాగర్ తీరానికి ఈ రోజు ఉదయం చేరుకొని నల్ల బ్యాడ్జీలతో కళ్లకు నల్ల రిబ్బన్లు కట్టుకొని ఈ నిరసన తెలియజేయడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ బీచ్ యాక్ట్ అనేది కోస్టల్ ప్రాంతంలోని, సముద్ర తీర ప్రాంతాల్లోని ముఖ్యంగా 3-4 ప్రదేశాల్లో, విశాఖపట్నంలోని, అలాగే సూర్యలంకలో, అలాగే నెల్లూరులోని, అలాగే కాకినాడ తీరంలో ఇలాంటి 4-5 ప్లేసుల్లో ముఖ్యంగా ఈ బీచ్ యాక్ట్ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సంకల్పం చేస్తే దానికి పూర్తి విరుద్ధంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. దీంట్లో భాగంగా విశాఖపట్నంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే వామపక్ష పార్టీలు కూడా ఇటీవల నగరంలోనే పలు ఆందోళనలు చేపట్టడం జరిగింది. ఈ రోజు వందలాది మందితోటి ఈ ఏదైతే ఉద్యమం లాగా తీసుకొచ్చి బీచ్ రోడ్ లో చేయడం జరిగింది. ప్రభుత్వ నిర్ణయంపై మహిళల లోకం తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. మద్య సంస్కృతిని పెంచేలాగా ఈ జీవో ఉందని చెప్పి మండిపాటు పడుతున్నారు. ఈ జీవోను వెనక్కి తీసుకోకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం, మరింత మంది మహిళలు రోడ్డుపైకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తారు, అది ప్రభుత్వానికి మంచిది కాదు, ప్రభుత్వం తట్టుకోలేదు అనేటువంటి మాట కూడా చెప్తున్నారు. రెడ్డి, వైఎస్ఆర్సీపీ ఒక పెద్ద ఉద్యమ రూపంలో ఈ అంశాన్ని తీసుకువెళ్లాలనేటువంటి ప్లాన్లో ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఎలా చూడాలంటారు రవి దాన్ని? వాస్తవానికి రాజకీయ కోణంలో చూడాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కూడా అధికార పార్టీ వ్యక్తులు ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళు కూడా తీవ్ర ఘాటైనటువంటి విమర్శలు చేయడం జరిగింది. గతంలో మద్యం నాణ్యత లేని మద్యాన్ని అమ్మారని, అసలు బ్రాండెడ్ అనే పదం తేడా లేకుండా ఏవో నాణ్యత లేని మద్యం అమ్మకాలు చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు చాలా మంది అమాయకులు, కూలీలు నుంచి చాలా గొప్పవారి వరకు చాలా మంది మద్యం సేవించే వాళ్ళ ప్రాణాలతో ఆడుకుందని అప్పట్లోని కూటమి ప్రభుత్వ నాయకులు ఎలాగైతే తీవ్ర విమర్శలు గుప్పించారో, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాణ్యమైన మందు ఇవ్వడం కాదు, విత్తలవిడిగా మద్యం అమ్మకాలు చేయడానికి మీరు సిద్ధమవుతున్నారు, దీనికి మేము పూర్తి వ్యతిరేకం అని చెప్పి ముఖ్యంగా విశాఖపట్నంలోని ఎంపీగా ఉన్నటువంటి మతుకుమల్లి భరత్ మీద టార్గెట్ చేసి ఈ ఉద్యమాలన్నీ సాగుతున్నాయి. ఈ మధ్య కాలంలో ఒక ప్రజానాయకుడు బొలిశెట్టి సత్య అనే వ్యక్తి కూడా, మీరు వీలైతే దీన్ని తీసుకెళ్లి గీతం కళాశాలలో మీ యూనివర్సిటీలో పెట్టుకోండి, సాగర్ తీరాన్ని కాకుండా విద్యార్థులకు ముందు నేర్పించండి తాగడం, అప్పుడు మీకు తెలుస్తుంది వ్యత్యాసం అని ఘాటైన విమర్శలు కూడా గుప్పించారు. సో ఈ రెండు రాజకీయ పార్టీలు పరస్పరంగా ఒకరినొకరు విమర్శించుకోవడం అనేది పరిపాటిగా కొనసాగుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రవి. విశాఖ బీచ్ రోడ్డులో వైసీపీ మహిళలు భారీ నిరసన వ్యక్తం చేస్తున్నారు. బీచ్ షాక్స్ జీవో 362ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రధానంగా నల్ల బెలూన్లు, రిబ్బన్లతో ర్యాలీగా వచ్చి మహిళలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. బీచ్ షాక్స్ జీవో ప్రతులను నిరసనకారులు తగులుబెట్టారు. మందు బాటిళ్లు పగులుగొట్టి విరుద్ధంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఈ జీవోపై వెనక్కు తగ్గకపోతే మహిళలు భారీ ఎత్తున ఉద్యమిస్తాం, ఇది అక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి మహిళలు చెప్పినటువంటి మాట. ర్యాలీకి ఉత్తరాంధ్ర మహిళలు భారీగా అయితే తరలి వచ్చారు. 12 జిల్లాల్లో బీచ్ షాక్స్ ఏర్పాటు చేస్తుంది ప్రభుత్వం. దీనికి సంబంధించి నిర్ణయం కూడా తీసుకుంది. పైలట్ ప్రాజెక్టుగా విశాఖ, సూర్యలంక బీచ్లను ఎంపిక చేసింది. ప్రభుత్వ నిర్ణయంపై మహిళా లోకం తీవ్ర ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తోంది. టీ షాప్స్ ఏర్పాటు చేయడానికి తీసుకోవాలి అని కోరుకుంటూ ఈ మద్యం బాటిల్స్ అనే వాటిని ఇప్పుడు పగలగొట్టారు.